హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు భువనా కలెక్షన్స్. ఇవాళ అయితే మంచి హెయిర్ ప్యాక్ అయితే మేము ముందుకు తీసుకొని వచ్చాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరం అయితే ఒత్తుగా పెరగాలని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం కదా, హెయిర్ అంతా డ్యామేజ్ అయ్యి. అలాంటి వాళ్ళకైతే మంచి హెయిర్ ప్యాక్ అయితే తీసుకొని వచ్చాను. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఈ రెండు ఉంటే మనకి చాలు. ఒకటేమో పెరుగు, ఒకటేమో మెంతులు. ఈ రెండు ఉంటే చాలు, మన హెయిర్ అయితే చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఒకసారి అయితే చూసేద్దాం. ఇవి అయితే మెంతులను అయితే మనము ఫస్ట్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా కాకుండా మనం ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు. మెంతులు అనేది మనము నైటే నానబెట్టేసి పెరుగు వేసి మిక్సీ చేసుకొని కూడా అలా కూడా చేయొచ్చు. అలా అయితే చాలా టైం పడుతుంది. అదే ఇదైతే మనం పౌడర్ చేసుకొని వీక్లీ వన్స్ లాగా పట్టించుకుంటే మన హెయిర్ అయితే చాలా బాగా పెరుగుతుంది. ఇలా అయితే ట్రై చేయండి. నేనైతే ఇలానే ట్రై చేస్తాను. ఒకసారి అయితే మెంతులు అయితే మిక్సీ పట్టుకుందాము. ఇలా అయితే పౌడర్ లాగా అయితే అయ్యింది. మనం దీన్ని తీసుకొని పెరుగుతో అయితే మిక్స్ చేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని ఈ పౌడర్ని అంతా దీంట్లోకి వేసేద్దాము. ఇంకొక కప్పు పెరుగు, ఇది వేసేసి బాగా కలుపుకుందాము. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకోకుండా మీడియం లాగా వేసుకోవాలి. మనకి మరీ ఎక్కువ గట్టిగా అయిపోయింది అనుకో, కొన్ని వాటర్ తీసుకొని వేసేద్దాం. ఇలా చేసుకొని వీక్లీ వన్స్ అయితే పట్టించుకొని హెడ్ బాత్ చేయాలి. మీరైతే ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూతో అయితే హెడ్ బాత్ చేయొచ్చు. ఇంకా చాలామంది అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది, ఆయిల్ పెట్టుకొని అయితే మనం హెయిర్ ప్యాక్ పెట్టించుకోవచ్చా అని. ఆయిల్ పెట్టుకొని అయితే హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకోకూడదండి. ఎందుకంటే అది జారిపోతుంది కదా, మనకి రిజల్ట్ అయితే మంచిగా రాదు. అదే మనం డ్రైగా ఉన్నప్పుడు అయితే, హెయిర్ పొడి పొడిగా ఉన్నప్పుడు మనం ఈ ప్యాక్ని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అయితే మనం అంతా మిక్స్ చేసాం కదా, ఒకసారి అయితే నేను హెయిర్కి అంతా పట్టించుకుంటాను. మీరు ఒకసారి అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎలా పట్టించుకోవాలనేది అయితే చూపిస్తాను. ఫస్ట్ కొంచెం కొంచెం తీసుకుందాం, కొంచెం కొంచెం తీసుకుందాము. ఇలా మనకి స్కాల్ప్స్ ఉంటాయి కదా, ఇలా అంతా పట్టియాలి. ఇలా అయితే అంతా పట్టించుకుందాము. ఒక 1 అవర్ ఉండి మనము హెడ్ బాత్ అయితే చేయాలి. ఇవన్నీ నేను డైలీ యూజ్ చేస్తాను కాబట్టి మంచి రిజల్ట్ ఉందని చెప్పి మీకైతే షేర్ చేసుకుంటున్నాను. నా హెయిర్ కూడా చూసారు కదా, చాలామంది అయితే అడుగుతున్నారు హెయిర్కి ఏం పట్టిస్తారు ఏంటి అని. ఇవే అండి నేను చేసేవి అన్నీ. వీక్లీ వన్స్ అయితే పట్టించుకోండి. ఇంకా ఇలా అన్నీ అయితే టిప్స్ అన్నీ నేను ఇంకా మంచి మంచివి అయితే మీతో షేర్ చేసుకుంటుంటాను. అందరూ కొత్త వాళ్ళు చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చూడండి, నా హెయిర్ నేనైతే డైలీ మామూలుగా వీక్లీ వన్స్ అయితే ఇలా పట్టిస్తుంటాను హెయిర్ ప్యాక్ అయితే. మనం బాగా హెయిర్కి ఇక్కడ అంతా స్కాల్ప్కి పట్టించండి. మీకు ఏమైనా మిగిలితే కొంచెం ఏమైనా ఉంటే కదా, ఇలా మనమైతే అంత హెయిర్కి కూడా పట్టించేసుకోండి. లాస్ట్ టైం అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, మీరు ఎవరైనా అలా చేశారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. యూజ్ చేశారా లేదా అనేది కూడా. రిజల్ట్ అయితే మంచిగా ఉంటుంది. మెంతులు చాలా మంచిది అనమాట. మెంతులతో మనం ఏదైనా ఆయిల్ కూడా పెట్టేసుకోవచ్చు, మెంతులతో ఆయిల్ కూడా చేసుకోవచ్చు. నేను అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.
ఇలా హెయిర్కి అంతా పట్టించేసుకోండి నీట్గా. 1 అవర్ అయితే వదిలేయండి దీన్ని. 1 అవర్ తర్వాత హెడ్ బాత్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే మీ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా కామెంట్ చేయండి నాకు. ఇలా అంతా పట్టించేసుకొని క్లిప్ పెట్టేసుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే మీరు చేసుకోండి. ఇలా అయితే పెట్టేసుకోండి.